ఈ రోజు నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్లు మాట్లాడుతూ శివాజీనగర్ సెంటర్లో జమ్మూ కాశ్మీర్ పహల్గాం బైసరాన్ లోయలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది చనిపోవడం బాధాకరమని, వారి ఆత్మకి శాంతి కలగాలని క్రొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. అనంతరం శివాజీనగర్ 38వ వార్డులో బీజేపీ జెండా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని వారు అన్నారు. 38వ వార్డు నాయకులు మల్లెబోయిన సతీష్ యాదవ్, ఆగురాజు తదితరులు కలిసి బీజేపీ జెండా ఆవిష్కరించి తదనంతరం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వార్డు సభ్యులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 8వ వార్డులో మా గౌరవ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ అన్న గారి నాయకత్వంలో ఆగురాజు గారు, సతీష్ యాదవ్ గారు మరి ఒక గొప్పగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమము నిర్వహించారు. అదేవిధంగా సతీష్ యాదవ్ గారు కూడా మరి పార్టీలో మరి సంస్థాగతంగా ఈ యొక్క 38వ వార్డులో బలోపేతం చేస్తారని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. గతంలో కూడా శ్యామ్ సుందర్ అన్న గారి నాయకత్వంలో మరి 3 సార్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి కౌన్సిలర్గా గెలిపించుకున్నటువంటి ఘనత బీజేపీది. ఈరోజు ఏదైతే ఉగ్రవాదుల దాడి ఉన్నదో దానికి నిరసనగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ యావత్ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఖతమైతే బంద్ అయితే, లేకపోతే మరి ఈ యొక్క గౌరవ స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్కరోజు కూడా ఈ యొక్క తీవ్రవాదుల దాడులని ఖండిస్తూ ఎక్కడా కూడా కొవ్వొత్తుల ర్యాలీలు చేయలేదు. కాంగ్రెస్ నాయకులు కనిపించలేదు, టీఆర్ఎస్ నాయకులు కనిపించలేదు. ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మరి బయటికి వచ్చి ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారంటే ఈ యొక్క నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు దేశ బాగోగుల గురించి ఆలోచించేది భారతీయ జనతా పార్టీనే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే మరి ఒక సస్యశ్యామలమైనటువంటి ఒక మంచి పరిపాలన అందుతుంది. కాబట్టి మరొకసారి హిందువులందరూ కూడా సంఘటితమై గడప లోపట కులం మరి గడప బయట హిందువులమని సంఘటితమై అందరూ ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. లేదంటే నల్గొండ కూడా మరి ఒక పాకిస్తాన్ అయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నాను. 38వ వార్డులో భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ అయింది. దానికి మన జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, పిల్లి రామరాజు యాదవ్ గారు, మన టౌన్ అధ్యక్షుడు వెంకన్న అందరూ కూడా మరి ఈ యొక్క మలబైన సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ బీజేపీ జెండావిష్కరించింది. అంటే బీజేపీ ఈ యొక్క 38వ వార్డులో 39వ వార్డులో ఖచ్చితంగా బీజేపీ కౌన్సిలరు కైవశం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఈ 2 వార్డుల గురించి నేను గత 40 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తున్నాను. అంతకుముందు 2 సార్లు మనం గెలిపించినాము. ఈసారి మరి మన యొక్క సాయి వాళ్ళ అమ్మని కూడా మనం గెలిపించినాము. కాబట్టి 39, 38 2 వార్డులు గెలిపాలి. ఈ 2 వార్డులే కాదు, మొత్తం పట్టణంలోని అన్ని వార్డులు గెలిచి మన నల్లగొండ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. దానికి గాను మనందరికీ కూడా ఈ యొక్క కాశ్మీర్ ఇన్సిడెంట్ కానీ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఈ యొక్క హిందువులకు మన ఐక్యంగా ఉండి పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ నేను పేరున ధన్యవాదాలు. పహల్గాం గ్రామంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 30 మంది చనిపోయినట్టు, మరి వారు చనిపోయిన వారందరికీ కూడా ఘనంగా నివాళులర్పించడం భారతీయ జనతా పార్టీ శివాజీనగర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల నాయకత్వంలో పెద్ద ఎత్తున వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. మరి నిజంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక ఆర్మీ డ్రెస్సులో వచ్చి మరి ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత 34A మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అప్పుడు నెహ్రూ తీసుకొచ్చి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 370 రద్దు అయిన తర్వాత ప్రశాంతంగా మరి కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక మరి నిన్న జరిగినటువంటి ఏదైతే వక్స్ బిల్లును తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగానైనా ఈ దేశంలో అనేకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి నిర్ణయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ఈరోజు కాశ్మీర్లోకి మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చిరంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ దేశంలో పుట్టి కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఏదైతే కుట్ర జరుగుతుందో, మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశము అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో అమాయకులను కేవలము ఏ మతం అని చెప్పేసి అడిగి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి ఉగ్రవాదులను ఏరి పారేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో మొత్తం కూడా ఖండిస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పదవుల కోసము మతాలు కులాల పేరు చెప్పి రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు తప్ప ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడిని
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ స్థానిక మంత్రి కానీ ఎక్కడ కూడా మరి ఏదైతే చనిపోయిన వారికి నివాళులర్పించే కార్యక్రమం తీసుకోలేదంటే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం పనిచేసే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే జరిగిన దాడులను వెంటనే ఖండించి మరి అమిత్ షా కానీ వెంటనే మరి కాశ్మీర్కి వెళ్ళి జరిగిన ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలోకి వెంటనే మరి వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితులను ఆరాధిస్తున్న పరిస్థితి మరి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. కాబట్టి మరి హిందువుగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఐక్యమై మరి ఏదైతే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు పాకిస్తాన్ 8 లక్షల విస్తీర్ణంలో ఉంటే మరి ఇదే వక్స్ చట్టంలో ఉన్నటువంటి వక్స్ భూమి ఇక్కడ 9 లక్షల ఉన్నటువంటి విస్తీర్ణము ఈ దేశంలో ఉన్నది. దాన్ని సమూల మార్పులు చేసి పేదవాళ్ళకు అందించాలని చెప్పేసి అందరూ కలిసిపోవాలి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పోతుంటే ఏ విధంగానైనా ఈడ కుల మతాల చిచ్చు పెట్టాలని చెప్పేసి మతం పేరుతోని ఈరోజు ఉగ్రవాదులు మతం అడిగి చంపడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి మరి దానికి నిరసనగా మరి మేము రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశం మొత్తం కూడా హిందువులందరినీ కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కశ్మీర్ లోయలో జరిగినటువంటి మారణ హోమం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులు, లష్కర్ తీవ్రవాదులు మరియు సీమాంతర యొక్క తీవ్రవాదులు ఈరోజు 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది హిందువులను. మరీ దారుణంగా ఈరోజు హిందువులా కాదని తెలుసుకొని వాళ్ళ యొక్క పాయింట్లు ఇప్పి తెలుసుకున్న తర్వాతనే దారుణంగా హత్య చేయడం, ఇంత ఘోరమైనటువంటి సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదు. తీవ్రవాదులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఎవరు కూడా ఇక్కడ మద్దతు ఇచ్చినా వారు సపోర్ట్ చేసినా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కు ఈ యొక్క దేశం బహిష్కరణ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది కూడా నల్లగొండ నుంచి మొదలు పెడితే చాలా చోట్ల పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించేటటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా ప్రత్యక్షంగా వారికి సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క సంఘటనను యావత్ ప్రపంచమే శోక సముద్రంలో నిండిపోయినటువంటి సంఘటన ఇది. దీన్ని యావత్ ప్రపంచమంతా కూడా తీవ్రంగా మరి ఖండిస్తూ ప్రజాస్వామ్య వాళ్ళందరూ ఖండిస్తూ తీవ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారత్కు సపోర్ట్ చేయడము, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపి ముందుపై రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రవాదాన్ని పూర్తిగా కూడా ఉక్కుపాదంతో అణచి ఎక్కడ కూడా మరోసారి సంఘటన జరగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.